సిర్పూర్ నియోజకవర్గాన్ని నయవంచనకు గురిచేసిన దొంగల భరతం పట్టే వరకు పోరాటాన్ని ఆపొద్దని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. కాగజ్నగర్ మండలం కొత్త సారసాల గ్రామంలో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల తీరుపై ఆయన ఘాటుగా స్పందించారు. తనను గత ప్రవీణ్ కుమార్ లాగా మార్చొద్దని, తనపై కానీ తన కార్యకర్తలపైన కానీ కవ్వింపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సిర్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట కొబ్బరికాయలు కొట్టి జనాలను మోసం చేయడం కాదని అభివృద్ధి చేసి చూపించాలన్నారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం పట్టించుకొని అసమర్థ ఎమ్మెల్యే ఉంటే ఎంత, లేకుంటే ఎంత అని ఫైర్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పెద్ద వేలాది మందితో పెద్ద ర్యాలీ. మరి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, దోపిడీకి వ్యతిరేకంగా, అదేవిధంగా గెలిచిన సర్పంచులకు, వార్డు మెంబర్లకు సన్మానం చేసే కార్యక్రమంలో అక్కడ ఒక ర్యాలీ చేసి, కానీ కొంగ సత్యన్ ఏమన్నాడు, సార్ ఇవాళనే రావాలన్నాడు. ఇక కొంగ సత్యన్ ఆర్డర్ వేసిందంటే నేను బరాబర్ వస్తా. ఏ గ్రామం అని అడిగిన అంటే పక్కా మన కొత్త సరసాల పోతున్నాం అంటే, ఇక సరసాలు అంటేనే ఇక మన కోట. మరి అలా సత్యన్ అన్నాడు, సరసాల నుంచి దాగం రాజు, అదేవిధంగా ఇంతకుముందు పేర్లు చెప్పిన మిత్రులు కూడా సతీష్, వీళ్ళందరూ కూడా ఈరోజు మనతో కలిపి నడవబోతున్నారు. అదేవిధంగా మరి కోనేరు కోరప్పగారం బడి 30 సంవత్సరాల పాటు ప్రయాణం చేసి ఎంతో ఘోరమైన మోసానికి గురైన సత్యన్న, అదేవిధంగా వెంకన్న, వీళ్ళు కూడా రేపు సిర్పూరుని విముక్తి చేసే పోరాటంలో మనతోని కలపబోతున్నారు. కరెక్ట్ 10 గంటలకు సత్యన్న ఫోన్ వచ్చింది, సార్ సరసాలలో దాడి జరిగింది. నేను సోదరుడు సతీష్తోని మాట్లాడడం జరిగింది. వాళ్ళ భార్య మీద దాడి చేసిండు, 20 మంది వచ్చి ఆయన అడ్డం పోతే ఆయన మీద కూడా దాడి చేసిండు. నేను వెంటనే ఈజ్గాం ఎస్ఐ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన పర్సనల్ పని మీద లీవ్ మీద వేరే జిల్లాకు పోయిందంట. తర్వాత పొద్దున్నే రాత్రి సిఐ రూరల్ దొరకలేదు, పొద్దున్నే ఆయనకు చెప్తే సార్ నాకు కూడా ఐడియా ఉంది, మేము మా పోలీస్ ఆఫీసర్లు పంపిస్తామని చెప్పిండ్రు. నిన్న రాత్రి కూడా వచ్చిండు, అలా పొద్దున కూడా పోలీసు వాళ్ళు వచ్చారు. కానీ నేను ఎవరైతే దాడి చేసిండ్రో ఆనాడు మా సోదరుడు రవి మీద దాడి చేసిన వాళ్ళకి కానీ, ఈరోజు నిన్న రాత్రి సతీష్ మీద దాడి చేసిన వాళ్ళకి కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, బిడ్డ నా గతం ఏందో మీకు తెలుసు, కానీ నేను గతాన్ని వదిలేసుకున్నా. దయచేసి నేను ప్రేమ పంచాలని వచ్చిన, నా విలువైన జీవితాన్ని, నా విలువైన ఉద్యోగాన్ని త్యాగం చేసి నేను అత్యంత అణచివేతకు గురైన, అత్యంత వెనుకబాటుకు గురైన సిర్పూరు ప్రజల కోసం నా శేష జీవితాన్ని వాళ్ళ కోసం త్యాగం చేద్దామని వచ్చిన. నన్ను దయచేసి కవ్వించకండి. నన్ను మళ్ళీ నా గతం వైపు పోయే పరిస్థితి కల్పించకండి, అది మీకే నష్టం వస్తుంది, ఘోరంగా నష్టపోతారు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. నేను ఇప్పటికి కూడా అందరినీ కలుపుకొని పోదామని చూస్తున్నాను. రాజుతో పాటు మరి కొత్త సరసాల నుంచి జాయిన్ అయిన అందరు మిత్రులకు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తున్నా.